ఎవరీవన్, సో ఇప్పటికైతే మీరు ఒక వెబ్ ఆప్షన్స్ అనేవి రఫ్గా ఇచ్చేసి ఉంటారు. రేపే మీకు లాస్ట్ డేట్ చేంజ్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి, ఫ్రీజ్ చేసేయాలి రేపటితో. సో ఇప్పుడు చాలా మంది కామన్ మిస్టేక్స్ చేసి ఉంటారు ఈ 2 daysలో. ఏదైతే నేను చెప్పబోతున్నానో ఆ మిస్టేక్స్ మీరు కూడా చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మిస్టేక్స్ కనుక మీరు చేసింటే ఖచ్చితంగా మీకు నచ్చిన కాలేజీలో సీట్ రాదు. ఫస్ట్ మిస్టేక్ అందరు చేసేది ఏంటంటే, ఇప్పుడు మీ ర్యాంక్ అనేది ఒకవేళ సపోజ్ మీకు 10,000 కన్నా ఎక్కువ వచ్చింది అనుకో, మీరు ఒక 2-3 కాలేజెస్ పెట్టారంటే ఖచ్చితంగా మీకు దానిలో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బికాజ్ ర్యాంక్ అనేది పెరిగే కొద్దీ మీరు కాలేజెస్ పెంచుకుంటేనే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకుంటే సీట్ రాదు. ఒక్కోసారి మీకు వేస్ట్ అయిపోతుంది కౌన్సిలింగ్ అనేది. సో ఖచ్చితంగా మీరు మోర్ దాన్ 10 కాలేజెస్ పెట్టండి. ఆ కాలేజెస్ పెట్టడం కూడా ఎట్లా పెట్టాలంటే టాప్ కాలేజెస్ నుంచి పెట్టుకుంటా రావాలి. మీకు ఏదైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో, మీకు ఖచ్చితంగా నేను ఈ కాలేజ్ చేరాలబ్బా అనుకున్న కాలేజ్ ఖచ్చితంగా ముందర పెట్టండి, ఫస్టే పెట్టండి. అంతేగాని మనకి ఈ కాలేజ్ వస్తుందా రాదా ఈ థాట్స్ అన్ని పక్కన పెట్టండి. మీకు ఎంత ర్యాంక్ అన్నా ఉండని, మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అదే ఫస్ట్ నుంచి పెట్టుకుంటారా అండి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకి ఈ కాలేజెస్ వస్తాయా రావాలి. చాలా ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఆ కాలేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లైక్ నెంబర్ ఆఫ్ సీట్స్ వల్ల కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, నాన్ లోకల్ స్టేటస్ వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా మీకు ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఛాన్స్ తీసుకోవడంలో వచ్చే నష్టం ఏముంది. సో ఎక్కువ కాలేజెస్ ఇవ్వండి, టాప్ కాలేజెస్ ఇవ్వండి. మీకు టాప్ కాలేజెస్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో నేను చేసిన కాలేజెస్ లిస్ట్ ఒకటి ఇస్తాను. సో దాంట్లో అయినా మీరు చూసి పెట్టచ్చు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. కోర్సెస్ వాళ్ళకి నచ్చని కోర్సెస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. టాప్ కాలేజెస్ కదా, ఏ కోర్స్ అయితే ఏమి అనుకుంటారు. బట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ మాత్రమే పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ లేదు అన్న కోర్సుని అసలు పెట్టద్దు. దానివల్ల ఏమంటే, మీకు ఇంట్రెస్ట్ లేని కోర్స్ అలౌట్ అయింది అనుకో, లాస్ట్ టైం చాలా మందికి ఇట్లే జరిగింది. ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు కూడా ఇలానే జరిగింది. నేను ఇంట్రెస్ట్ లేని కోర్స్ పెట్టుకున్నాను టాప్ కాలేజ్ అని, అందులో అలౌట్ అయింది. సో మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్ చేయొద్దు. మీకు ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ ఆ కోర్సెస్ మాత్రమే పెట్టుకోండి. సో ఇది సెకండ్ మిస్టేక్ అందరు చేసేది. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే, మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఒకసారి కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఒక కాలేజ్ ప్రిఫరెన్స్ పెడుతున్నారంటే డిస్టెన్స్ పరంగా కానీ ఆ ఫీజెస్ గురించి కానీ ఒకసారి పేరెంట్స్తో డిస్కస్ చేసి మీకు ఖచ్చితంగా అది ఓకే అనిపిస్తే, ఇంట్లో వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనిపిస్తేనే ఆ కాలేజెస్ పెట్టుకోండి. సో ఇది థర్డ్ మిస్టేక్ అందరు చేసేది, డిస్కస్ చేయకుండా పెడుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే, మీరు కాలేజెస్ ఫిక్స్ చేసేసారు ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఫ్రీజ్ చేసేయండి మధ్యాహ్నం కల్లా, రేపు మధ్యాహ్నం కల్లా అందరూ ఫిక్స్ చేసేస్తే అదే బెస్ట్. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత నుండి సర్వర్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. అందరూ ఒకేసారి సర్వర్ పైన పడినారంటే ఖచ్చితంగా సర్వర్ డౌన్ అవుతుంది. లాస్ట్ టైం నా కౌన్సిలింగ్ అప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్ ఇదే. లాస్ట్ మినిట్ వరకు ఫ్రీజ్ చేసుకోలేదు. దీనివల్ల ఏంటంటే లాస్ట్ మినిట్ ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు. సో అందరూ లాస్ట్ మినిట్ టెన్షన్ పడకూడదు అంటే మధ్యాహ్నం కల్లా ఫిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసేయండి, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ మిస్టేక్స్ అనేవి మీ కౌన్సిలింగ్ అప్పుడు ఖచ్చితంగా చేయకుండా చూసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.